అండ్ శ్రీవల్లదిన పుష్ప రెండో సింగిల్ సాంగ్ నుంచి ఏదైనా ఉంటే చెప్ప అప్డేట్ అని అడిగినారు కేశవ. ఆయన మంచి సాంగ్ అయితే ఇచ్చారు, ఈ రోజు రిలీజ్ అయింది. మెలోడీ సాంగ్ అసలు వింటుంటే అసలు హిందీలో అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు తెలుగు కంటే హిందీ ఆడియన్సే ఎక్కువ వెయిట్ చేస్తారు. సో ఏది రిలీజ్ అయినా హిందీలో రీచ్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ రిలీజ్ చేసిరో లేదో 2 hours లోనే సో ఒక 80K 90K రీల్స్ చేసేసారు హిందీ వాళ్ళు. అంటే ఎంత వెయిట్ చేసిరో ఈగర్ గా అర్థం చేసుకోవాలి. సో మేబీ నైట్ వరకు ఆల్మోస్ట్ అన్నిట్లో ట్రెండింగ్ అయిపోతుంది. ఓకే అంటే ఎస్పెషల్లీ శ్రీవల్లి సాంగ్ గురించి మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ సాంగ్ గురించి మనం లిరిక్స్ కూడా చూసాం బ్రో. చంద్రబోస్ గారు పుష్ప 1కి ఎలాంటి లిరిక్స్ ఇచ్చారో అంతకు మించి దీనికి ఇచ్చారు. ఎందుకంటే అంటే మొరటోడు అని అందరూ అంటారు, కానీ చిన్న పిల్లానికన్నా మనసత్వం ఉన్నోడు అని శ్రీవల్లి అంటుంది లిరిక్స్ లో. అంటే ఆ లిరిక్స్ ఎలా అనిపించాయి మీకు? ఎందుకంటే ఆస్కర్ అవార్డు కొట్టే చంద్రబోస్ గారు రాశారు కాబట్టి. అంటే ఇప్పుడు అది ఎక్కడంటే సామి అంటే తన సామిని తను పొగుడుతుంది. సో తను ఇలా ఉంటాడు ఇలా చేస్తాడు అని తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే ఇక్కడ తన వైఫ్ గా ఆల్మోస్ట్ అప్పుడే పెళ్ళైపోయిన తర్వాత సో ఇది నాకు తెలిసి ఏదైనా ఫ్యామిలీ సెంటిమెంటా లేదంటే వాళ్ళ ఫ్రెండ్సా మీ హస్బెండ్ ఎలా ఉంటాడు అనే మెడలో నుంచి వచ్చిన సాంగ్ ఇది. ఆ సిచ్యువేషన్ లో వస్తుంది కాబట్టి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వింటుంటే ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే చాలా నీట్ గా క్లియర్ గా, అంటే ప్రతి ఆడియన్స్ ఇప్పుడు ఇంట్లో వైఫ్స్ కానీ వాళ్ళందరూ తన హస్బెండ్ ని ఎలా పొగడాలి ఎలా ఊహించుకోవాలనే లిరిక్ అయితే దీంట్లో చాలా బాగుంది. సో అందరికి కనెక్ట్ అయ్యేటట్టు ప్రతి ఫ్యామిలీ ఆల్మోస్ట్ 70 సంవత్సరాల ముస్లామే అనుకుంటా ఆల్మోస్ట్ పొద్దున్న రీల్ చేసింది. అంటే తన మనమరాలను పెట్టుకుని రీల్ చేసింది అంటే ఎంత ఇంపాక్ట్ అయింది అనేది లిరిక్. ఆ ఇంపాక్టింగ్ తో పాటు అల్లు అర్జున్ అనేది ఎంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు సినిమా ద్వారా, తన యాక్టింగ్ ద్వారా, తన మేనరిజం ద్వారా అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అగ్గిరవ్వ లాంటి అల్లు అర్జున్ అండ్ ఫ్లవర్ లాంటి రష్మిక మందన శ్రీవల్లి అలియాస్ అండ్ ఇద్దరి కాంబినేషన్ లో ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్. అంటే మన పుష్పరాజుకు మ్యారేజ్ తర్వాత చాలా మెలోడీగా చాలా రొమాంటిక్ ఉండే సాంగ్. అందుకనే మేకింగ్ ప్రాసెస్ లో రిలీజ్ చేస్తారు కానీ సాంగ్ సీక్వెన్స్ రిలీజ్ చేయలేదు. మేకింగ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే అది నాకు తెలిసి ఇంత మెలోడీ మంచి సాంగ్ ఉంది కదా, బట్ వాళ్ళ ఏదైనా రొమాన్స్ కి సంబంధించి కానీ ఏదైనా బెడ్ సీన్ అలాంటిది పెట్టి తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో తెలుస్తుంది అరే భార్యాభర్తలు ఎలా ఉంటారు అనేది. అది ఖచ్చితంగా నువ్వు అన్నట్టు మేకింగ్ అనేది వదిలిరంటే ఈజ్ సంథింగ్ ఈజ్ మూవీలో, బట్ అది విజువల్ వండర్ గా చాలా బాగుంటుంది.